నమస్కారం ఎస్డివెన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైకాపా అధికారంలోకి వచ్చాక దళిత వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయంటూ ఆరోపించిన తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేక మార్లు చెప్పానన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసిందంటూ వెల్లడి. గత టీడీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని బోండా ఉమా గాలి కొదిలేశారన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు చేయూతనిచ్చిన సీఎం జగన్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు లబ్దిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక 6 కుటుంబాలకి ఈరోజు అందించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది వైద్యం కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందులు పడేటటువంటి వారి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీలో కూడా త్వరితగతిన పూర్తి కానటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ తయారు చేసినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేసి అత్యవసరమైనటువంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడతాం. ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నాం. పూర్వం 5 లక్షలు ఉండేటటువంటి ఆరోగ్యశ్రీ ఈరోజు 25 లక్షల వరకు కూడా అన్ని వ్యాధుల్ని అందులో తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో ఇప్పటి వరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అంటే 5 సంవత్సరాల్లో 8 కోట్ల రూపాయలని ఈ రకంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందరికీ అందించడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీగా దాదాపుగా వేలల్లో ఆరోగ్యశ్రీ కార్డులని, నూతనమైనటువంటి కార్డులని ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దాని ద్వారా ఆరోగ్యశ్రీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఏ హాస్పిటల్స్కి వెళ్ళాలి, ఏ రకంగా వైద్యం అందించుకోవాలి, ఆరోగ్యశ్రీ ఉన్నటువంటి హాస్పిటల్స్లో అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య మిత్రాన్ని ఏ రకంగా కలవాలి, వారి ద్వారా సేవలు ఏ విధంగా పొందాలి, మనం ఒక యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. 65వ డివిజన్లో దళిత గర్జన కార్యక్రమం టీడీపీ నేత బోండా ఉమా ఆధ్వర్యంలో జరిగింది. వైకాపా నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో దళిత గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ దళితులను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసగించారో వివరించారు. అంబేద్కర్ విగ్రహాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారన్నారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి లబ్దిదారుల సంఖ్యలో సగానికి పైగా కోత పెట్టారన్నారు. మోహన్ రెడ్డి అతన్ని ఇక్కడ పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, ఒకే ఒక్క మాట అడుగుతా ఉన్నా, ఇతను వెల్లంపల్లి సీన్ స్ట్రైట్గా 2 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి నిన్ను పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎందుకు తోలేశారు? ఒకే చెప్పి ఓట్లు అడుగు. అంతేగాని నోటి దూల మంత్రిగా, నోటి దూలటువంటి వ్యక్తిగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నడి రోడ్డు మీద సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారు. నీకు గుర్తుపెట్టుకో. గౌరవంగా మాట్లాడు, గౌరవంగా ఉండు. అత్యంత అవినీతిపరుడు ఇతను వెల్లంపల్లి శ్రీనివాస్. మరి యథా రాజా తదా ప్రజాని జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడో దానికి 100 రెట్లు అవినీతిపరుడు ఇతను. కరోనాలో 9 కోట్లు కొట్టేసినటువంటి చందాల రూపంలో కొట్టేసిన చందాల సీను వెల్లంపల్లి సీను. వనభోజనాలు, ఆర్యవయసుల వనభోజనాల పేరుతో 5 కోట్లు కొట్టి ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాము అనేక మార్లు చెప్పామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ అన్నారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విలేకరులతో మాట్లాడారు. దేశంలో నల్లధనం ఏరులై పారుతోందన్నారు. కొందరు కార్పొరేట్ల నుంచి 6,000 కోట్లు భాజపాకు వైట్ మనీ కింద వెళ్లాయంటూ ఆరోపించారు. సీఎం జగన్ రాష్ట్రంలో వనరులను అదానీకి దోచిపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీలు భాజపాకు తొత్తులుగా మారాయన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు కాంగ్రెస్ పార్టీలో డీల్ కుదరకే తిరిగి వైకాపా గూటికి చేరారంటూ ఎద్దేవా చేశారు. కోట్లు దానికి ఉదాహరణ అదానీ అంబానీ లాంటి వాళ్ళకి 25 లక్షల కట్లు రుణమాఫీ చేశారు. ఎవరు వారు? ఆర్ఎస్ఎస్ ఏజెంట్లు. ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? ఆర్ఎస్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలోకి వెళ్ళింది. 25 లక్షల కోట్లు. వాట్ మోర్ యూ వాంట్? దీనికంటే రుజువేటి? అదానీ ఎవడు? స్టీల్ ప్లాంటు అదానీకే ఎందుకు అమ్మేస్తున్నారు? 8 లక్షల కోట్లది 8,000 కోట్లు కని కేసేస్తే ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారు చక్కగా ఆర్గ్యుమెంట్స్ విని, మెన్షనింగ్లో ఆర్గ్యుమెంట్స్ 10 సెకండ్స్ కంటే ఎవరన్నారు? నా మీద ఉన్న గౌరవంతో మెన్షనింగ్లో 15 నిమిషాలు విన్నారు. పాస్ ది ఆర్డర్ ఆర్ పోస్ట్ ఇట్. లేదు సార్ సెలవులు ఉన్నాయి, పోస్ట్ ఇట్ టు జూన్ అండ్ సెండ్ ద నోటీసెస్ అన్నారా లేదా? పోస్ట్ ఇట్ అన్నారా లేదా? ఓకే. ఏమైంది? ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. నా మిత్రులు అమిత్ షా, రూపాలా గారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఇప్పుడు కూడా. ఒరే మూర్ఖుల్లారా, ఎవరిని అంటున్నాను మూర్ఖుల్లారా అని? ఈ 3 పార్టీలకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరిని అంటున్నాను. కోట్లు స్టీల్ ప్లాంట్. అరే ఈ పనికి మాలిన తొత్తులు, మోదీ తొత్తులు, బీజేపీ తొత్తులకి మీరు ఎందుకు ఓటేస్తున్నారు అని ప్రజలను అడుగుతున్నాను నేను. ఇంట్లో కూర్చోండి ఓటు అయిపోతే, లేదా ప్రజాశాంతి పార్టీకి ఓటేసుకోండి. నేను తప్ప మోదీని ఢీకొనే నాయకుడు పుట్టలేదు, పుట్టబోడు. ఈరోజు అందరూ మోదీకి తొత్తులైపోయారు. 31వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి ఎమ్మెల్యే వెల్లంపల్లి పర్యటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీషతో కలిసి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న పథకాల పట్ల రాష్ట్ర ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 31వ డివిజన్లో మన సాయిబాబా గుడి దగ్గర నుంచి మన గడప గడప ప్రచారం అనేది మొదలుపెట్టామండి. ఇందులో మన ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ శ్రీషా గారు పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒక చప్పుడు, గుండె చప్పుడు, జగనన్న జగనన్న జగనన్న. అన్న మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదన్నా, మేము అతను ఇప్పుడు రుణం తీర్చుకునే రోజు వచ్చిందన్న, జగనన్న ఓటేస్తామని చాలా సంతోషం చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మన సెంట్రల్ నియోజకవర్గంలో సీనియర్కి మంచి మెజార్టీ ఇచ్చి జగనన్న గిఫ్ట్ ఇస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 31వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ రూహుల్లా గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి గడప దగ్గర కూడా సాధారణంగా ఆహ్వానించడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ప్రతి ఇంట్లో కూడా అమ్మ మాకు పెన్షన్ వస్తుంది, ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ మేము మా జగనన్నే కావాలి, మా పెద్ద బిడ్డ జగనన్న మా పెద్ద కొడుకు అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు ఆశీర్వదించడం జరిగింది. అలాగే ఎక్కడ కూడా సమస్యలు అనేవి ఎవరు కూడా చెప్పలేదండి. ముత్యాలమ్మ అయితే గడప గడపకి తిరుగుతున్నామో 31వ డివిజన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిగా స్పందించి జగన్ గారిని గెలిపిస్తాం, అలాగే మన సీనాన్నను కూడా గెలిపిస్తామని వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పథకాలు తీసుకుంటున్నాము, జగనన్నకే ఓటేస్తాము, జగన్కి తప్పితే ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఓటేయమని పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా గ్రహించే కొంతమంది వ్యక్తులు ఈ ప్రగల్భాలు అంటారు చూడండి, ఈ ప్రగల్భాలు పలికి వాళ్ళకి చేతగాక వాళ్ళ మనుషులు కూడా కనపడుకోకుండా ఇప్పుడు తిరుగుతున్నారు. లాక్డౌన్ టైంలో అయితే ఎవరు కూడా ఇక్కడ చేసింది ఏం లేదు. ఈ ఎవరైతే ఇప్పుడు ఈ డివిజన్ మొత్తం సెంట్రల్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా మాదే అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు వాళ్ళందరూ కూడా గుండాయిజం, రౌడీయిజం, ఈ గడప గడపకు పాదయాత్రలో భాగంగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మన కార్పొరేటర్ శిరీష్ గారు వీళ్ళందరూ కూడా ఒక
ఇంటింటికి కూడా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాగ్దానాలు చేసి ఏదైతే అమలుపరిచాడో వాటన్నిటిని కూడా అడిగి పేరున అందరిని అడిగి అమ్మ నీకు వచ్చినాయా రాలేదా ఈ పథకాలని అడుగుతా ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా బీజేపీ మతతత్వ విధానాలు ప్రజలను వేరు చేసే విధానాలకు వ్యతిరేకంగా ఏర్పడింది వీసీకే పార్టీ అని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్ అన్నారు. నగరంలోని సాంబమూర్తి రోడ్లోని సీకే కన్వెన్షన్ హాల్ నందు వీసీకే రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్జే విద్యాసాగర్, రాష్ట్ర కార్యదర్శి పీటీఎం శివప్రసాద్, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇండియా కూటమిలో ఉన్న 26 పార్టీల్లో వీసీకే పార్టీ ఒకటన్నారు. ఏపీ ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో భాగస్వామిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. విద్యాసాగర్ వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. రానున్న పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీసీకే పార్టీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుంది. వీసీకే పార్టీ బీజేపీ మతతత్వ విధానాలకి ప్రజల్ని వేరు చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఇండియా కూటమిలో 26 పార్టీల్లో ఒక పార్టీ వీసీకే. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి సీట్లు షేర్ చేసుకుని వీసీకే పార్టీ ఎలక్షన్లో పోటీ చేస్తుంది. దీనికి సంబంధించి ఈ రోజున ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో ఆయా నియోజకవర్గాల్లో జరిగినటువంటి బూత్లో ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా పెత్తందారీ పార్టీలుగా మారిపోయినాయి. రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాలకి ఒక రాజకీయ వేదిక లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. అందుకే పేద మధ్యతరగతి వర్గాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. 5 ఏళ్లుగా పేద మధ్యతరగతి వర్గాలకి వాళ్ళ స్వయం ఉపాధికి కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ ₹1 విధించని దుర్మార్గమైన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నడుపుతూ ఉన్నాడు. అదేవిధంగా దానికి భిన్నంగా ఏం లేదు చంద్రబాబు నాయుడు పరిపాలన. చంద్రబాబు గారు ఉన్నప్పుడు పేద వర్గాలకు సంబంధించి ప్రతి వాలంటీర్ ఒక వజ్రం లాంటి వారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అన్నారు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి వంటి వారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. రామలింగేశ్వర నగర్ గాయత్రి రోడ్డు హెల్త్ సెంటర్లో 9, 14, 15, 16, 19 డివిజన్ల వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు ప్రజల చెంతకు చేరవేసేందుకు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని వెల్లడించారు. ఏ విధంగా మీరందరూ గారు ప్రజానికానికి సేవ చేసే ఉద్దేశంతో ఏ విధంగా అయితే యువతులుగా ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజానికానికి చేరువే విధంగా మీరు ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో దాదాపుగా 5 సంవత్సరాలుగా మేమందరం గారు మీతో పాటు కలిసి చూస్తాం గారు జరిగింది. దాదాపు 3 నుంచి 3.5 సంవత్సరాలు కాలం ప్రతిరోజు మీతో పాటే, అంటే మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా కానివ్వండి, లేకపోతే వివిధ సంక్షేమ పథకాల రూపంలో కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర ప్రభుత్వానికి సంబంధించి ఏ ప్రోగ్రాం అయినా మీ అందరితో పాటు కలిసికట్టుగా అనేక కార్యక్రమాల్లో మీ ఇంట్లో మనిషిగా, మీ ఇంటి సొంత బిడ్డగా, మీ సోదరుడుగా అనేక సందర్భాల్లో మేమందరం గారు మీతో పాటు కలిసి పనిచేసుకోవటం గారు జరిగింది. కనుక లేకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో కానివ్వండి, లేకపోతే ఈ నియోజకవర్గంలో కానివ్వండి, వేలాది మందికి అందించే సంక్షేమ కార్యక్రమాలు అన్నీ గారు ఆగిపోతాయని చెప్పని దయచేసి. ఎందుకంటే ఇందాకే మా దుర్గకు చెప్పింది, ఒక్కసారి మీరు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మన గురించి ఏం మాట్లాడారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన గురించి ఏం మాట్లాడారు. 2019లో కొత్తగా వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పుడు చంద్రబాబు అన్న మొట్టమొదటి మాట, ఎందుకు ఉద్యోగం, గోన్ సంచులు మోస్తానికి ఉద్యోగం, ఇంట్లో మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళు తలుపులు తట్టే ఉద్యోగం అని చెప్పని అన్న వ్యక్తులు
ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తామని చెప్పిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలు అదృశ్యమైపోతున్నారు, దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. నిత్యం ప్రజల్లోని అవినాష్ గారు ఒక వార్డు అని కాదు అన్ని వార్డులు తిరుగుతూ ఏదో ఒక వాలంటీర్తో నిత్యం రోజు వాళ్ళు కనపడుతూనే ఉంటారు, వాళ్ళతో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మరి మేము ఏ గుమ్మానికి వెళ్తున్నా ఫస్ట్ మమ్మల్ని చూడగానే ఎవరు రియాక్ట్ అవ్వాలా, ఎవరైనా మా వాలంటీర్ వచ్చిందా అని వాళ్ళు చూసుకుని మమ్మల్ని పలకరిస్తున్నారు. అంటే మీ యొక్క ప్రేమ ఆప్యాయత, మీ యొక్క బాధ్యత, మీకున్న ప్రాముఖ్యత మాకు కూడా ప్రజాప్రతినిధులు మాకే లేదు. ఎందుకంటే ఆ 50 ఏళ్ళకి మిమ్మల్ని నియమించడం, అది 50 నుంచి ఇన్ఛార్జీలుగా మా డివిజన్లో ఎప్పుడు తిరిగినా సరే ప్రజల నుంచి ఒక మాట అయితే రెగ్యులర్గా వింటాము. మా వాలంటీర్లు అందుబాటులోనే ఉన్నారు, మాకు అన్నీ చూసుకుంటున్నారు. పొద్దున్నే 4 తలుపు తడుతున్నారమ్మా, మా పిల్లల కన్నా కూడా మా వాలంటీర్లు మాకు ఎక్కువ సేవ చేస్తున్నారు అని ఎంతో గౌరవిస్తున్నారు మిమ్మల్ని, వాలంటీర్స్ అందరినీ కూడా. మీరు మా పక్కన ఉన్న వాళ్ళు అదే మాట చెప్తారు, మీరు మా పక్కన లేకపోయినా సరే వాళ్ళు అదే మాట చెప్తారు. అలా విన్నప్పుడు కొంచెం లోపల కొంచెం ఫీలింగ్ ఉంటుంది, అరే మనకన్నా వీళ్ళే ఎక్కువ ఆదరిస్తున్నారు అని. బట్ జోక్స్ ఏ పార్ట్, నిజంగా మరి మీ వాళ్ళ ఆ మాట చెప్పినప్పుడు మా తెదేపా పాలనతోనే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు సాధ్యమని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగా శ్రావణ్ అన్నారు. ఆటోనగర్లోని తెదేపా జిల్లా కార్యాలయంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ ఎన్నో ఐటీ కంపెనీలు ప్రారంభించి యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు ఎంతగానో కృషి చేశారన్నారు. వైకాపా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ డిఎస్సీ పేరుతో యువతను మోసగించిందంటూ మండిపడ్డారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో సుమారుగా 23,000 మంది తొలిసారిగా ఓటు వేసేవారు ఉన్నారన్నారు. తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వారి మొదటి ఓటును చంద్రబాబుకే ఎందుకు వేయాలి అనేది అవగాహన కల్పిస్తామన్నారు. ఈరోజు మేము చెప్తాం కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అధికారికంగా తెలియజేసినటువంటి గణాంకాలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక చెప్పినట్లుగా డ్రగ్స్ యూసేజ్ కానివ్వండి, మహిళల మిస్సింగ్ కానివ్వండి, మధ్యాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేసినటువంటి వైసీపీ విధానాలు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా యువతకి ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి విధానాన్ని కూడా యువతకు మరింత చేరువయ్యేలా అంశాన్ని కూడా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో ఒక నిర్మాణాన్ని, ఒక సుందరమైనటువంటి నిర్మాణాన్ని, ఒక సెల్ఫ్ గవర్నింగ్ రాజధానిని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఆయన ప్రవేశపెడితే దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి తన రాజకీయ కక్షతో 3 ముక్కలాట ఆడుతూ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు విధానాన్ని కూడా రేపు రాబోయే రోజుల్లో యువత విద్యార్థుల దగ్గర ఎండగట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో ఏదైతే యువగళం సమయంలో లోకేష్ గారు తెలియజేశారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు, అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా యువతకు కల్పించి వారందరినీ కూడా వారి కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీ తీర్చిదిద్దుతుంది. ఇదంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా యువకులందరికీ కూడా స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టదలుచుకున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ప్రధానంగా ఉన్న వైకాపా తెదేపాలు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని ఏపీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పల్లం రాజు అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపకల్పనకు సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ప్రజలకు పార్టీ ఇచ్చే హామీలపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు అందించే పథకాలు, చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు, విద్యార్థి యువత ఉపాధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చే సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు. పేద బడుగు బలహీన వర్గాలే లక్ష్యంగా తుది ఎన్నికల ప్రణాళిక ఉండాలంటూ కమిటీ నిర్ణయించింది. గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు వాలంటరీగా స్వచ్ఛందంగా వచ్చారు. పార్టీ భావజాలం, పార్టీకి సంబంధించిన అంశాలు వాటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో వెళ్లిపోయేటప్పుడు మరి ఎందుకు వెళ్లిపోయారు అనేటువంటిది వారిని మీరు అడగవలసినటువంటి ప్రశ్నే. మేము కూడా అనుకున్నాం సుదీర్ఘకాలం ఉండి మాతో కలిసి పనిచేస్తారని చెప్పి. సో మరి అనుకోని విధంగా ఇందాకనే నాకు కూడా తెలిసింది వారు ఈవేళ వెళ్తున్నారని చెప్పి. సో ఇట్ ఈస్ అప్ టు హిమ్, వారు దాని మీద క్లారిఫికేషన్ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది
సైద్ధాంతిక బలంతో పోరాటం చేసేటువంటి ఒక రాజకీయ పార్టీ. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక మంది వస్తూ ఉంటారు, అనేక మంది వెళ్తూ ఉంటారు. బట్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది సెక్యులర్ భావజాలాలు కలిగినటువంటి పార్టీ, సెక్యులర్ ఫోర్సెస్ తోటి కలిసి పనిచేసేటువంటి పార్టీ. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డి గారు వారసుల దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ అని ఆయన చెప్పిందిగా. నేను 24 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, 8 కోట్ల రూపాయలు నేను నా సొంత డబ్బులు ఇచ్చాను ఆయన చెప్పిందే. మరి దానికి ఇప్పుడు ఏ సెటిల్మెంట్ అయిందో ఆయన చెప్పాలా? ఆయన అది చెప్పకుండా విమర్శించండి, నేను పోతా ఏదో నాకు సెటిల్ అయిందని చెప్పాలి ఆయన. వాళ్ళు అది చెప్పకుండా నాకు విమర్శించమన్నారు, తిట్టమన్నారు. ఎవిడెన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను కూడా చెబుతాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చి బాగా నేను తిట్టయా షర్మిలమ్మ గారిని అని చెబుతాను. ఎవిడెన్స్ ఉంటుందా? ఆయన చెప్పాలా. వచ్చాడు, వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వలేదు, నాకు 23 కోట్ల రూపాయలు నష్టపోయింది, నాకు ఆ మంత్రి అన్నాడు, అవన్నీ చెప్పిన వ్యక్తి ఆయన సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని మసిపూస్తే ఎట్లాగా? సమాధానం ఆయన. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం తెదేపా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని తెదేపా నాయకులు కేసినేని చిన్ని అన్నారు. మండలంలోని నందలూరు, తాటి, గుమ్మి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా శ్రేణుల ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో తెదేపా ఘన విజయం తథ్యమన్నారు. వైకాపా నియంతృత్వ సైకో పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సంపూర్ణ అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమన్నారు. ఇంకా 2.5 నెలల సమయం ఉంది. ఎలక్షన్ల కోసం భయపడుతున్నారు. ఈ భయపడతా రకరకాల వ్యక్తుల మీద రకరకాలుగా దాడులు చేస్తున్నారు. ఒక్కటే చెప్తున్నా, పోలీసు అధికారులు 2.5 నెలల్లో మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. తప్పకుండా ఎవరైతే ఈ శాంతి భద్రతల విఘాతం కలిగిస్తున్నారో, ఇటువంటి దాడులు చేస్తున్నారో వారిని అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో మేము ఊరుకోం. వీళ్ళందరికీ చిప్పుపోయింది. ఎందుకంటే మా నారా లోకేష్ గారి యువగలం సక్సెస్ అయినాక మరీ చిప్పు ఎక్కువ పోయింది. మా ప్రభుత్వం 2.5 నెలల్లో అధికారంలోకి రాబోతుంది. నీకు చిప్పు రిపేరు మేము మా ద్వారా చేపిస్తాం. నాని ఇక నీ సమయం దగ్గర పడింది. నీ చిప్పు రిపేర్ చేపించే సమయం గుర్తుంచుకో. ఎప్పుడు ఎవరిని విమర్శిద్దామని నువ్వు చేసిన అభివృద్ధి శూన్యం. మీరు ఆలోచిస్తే ఎవరైనా నాయకులుంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు. అభివృద్ధి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఈ చిప్పుపోయిన నాయకులు లేకపోతే ఈ అసమర్థులో ఒక వ్యక్తిగత విమర్శలు నీకు గుడివాడ ప్రజలు నీకు బొంద పెట్టబోతున్నారు, నీకు శాస్తి చేయబోతున్నారు. నాని గుర్తుంచుకో, నువ్వు ప్రజా జీవితంలో నీకు ఇది చివరి ఎన్నికలు అని చెప్తున్నా. నానిలో మీ అందరికీ చిప్పు రిపోర్ట్ త్వరలోనే మా ప్రభుత్వం రాగానే నేనే దగ్గరుండి చేపిస్తాను. దేశంలో సంవత్సరానికి 1,60,000 రోడ్డు ప్రమాదాల వలన యువత మరణిస్తున్నారని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. బీఆర్టీఎస్ రోడ్లో రోడ్ సేఫ్టీపై రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఎన్నికల సమయంలో యువత రోడ్డు సేఫ్టీపై దృష్టి పెట్టాలని సందేశం ఇస్తూ సాగిన ఈ ర్యాలీలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని బైక్ రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మితిమీరిన వేగం, ప్రమాదకరమైన బైక్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం 70,000కు పైగా యువత మరణిస్తున్నారన్నారు. అందుకే బైక్ పై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సేఫ్ రైడ్ చేయాలన్నారు. సుమారుగా 19 మంది చనిపోతున్నారు. కాబట్టి ఇటువంటి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓవర్ స్పీడింగ్, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే డేంజరస్ డ్రైవింగ్. ఈ రెండిటి వల్ల సుమారుగా అనేక మంది ఆల్మోస్ట్ 80% వీళ్ళు డేంజరస్ డ్రైవింగ్, స్పీడింగ్ వీటి వల్ల చనిపోతున్నారు. తర్వాత ఏజ్ గ్రూప్ కూడా మీరు చూసుకుంటే 18 to 35 మ్యాక్సిమం వీళ్ళు డెత్స్ సంభవిస్తున్నాయి. సుమారుగా 1,60,000లో 78,000 మంది ఈ 18 నుంచి 35 ఏజ్ గ్రూప్ ఉన్నారు. అంటే చూడండి, ప్రొడక్టివ్ ఏజ్, మంచి ఏజ్, ఇది ఉద్యోగాలు ఇవి చేయాల్సిన ఏజ్. ఈ విధంగా వాళ్ళు పోవడం వల్ల వాళ్ళ కుటుంబాల మీద ఎంత ప్రభావం కనపడుతుందో అన్నది యువతరం అంతా గుర్తించాలి. యాక్చువల్గా స్పీడ్ కిల్స్ అంటారు. అంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతే అందులో మరణాలు సంభవిస్తాయి.
కానీ ఇప్పుడు వచ్చే బైకులు ఏంటంటే మన రోడ్స్కి డిజైన్ చేయని బైక్స్ ఇవన్నీ. ఈ మోర్గాన్ స్టాన్లీ కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా 200-250 ఆ స్పీడ్లో వెళుతుంటాయి. మన రోడ్లకు అవి తట్టుకోవు. దాంతో ఈ విద్యార్థులు చాలామంది ప్రాక్టీస్ లేకుండా వాళ్ళు కూడా వెళుతుంటారు. తర్వాత వచ్చేసి ఈ డ్రైవింగు, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా. అందరూ గర్వించే పథకం వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సీఎం జగన్ మహోన్నత ఆశయంతో అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం మన రాష్ట్రంలో గొప్ప ప్రెస్టీజియస్ పథకమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో గౌరవప్రదంగా వివాహం నిర్వహించేలా భరోసా కల్పిస్తున్న పథకం ఇది. ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంటే ప్రతిపక్షాలు ఇప్పటికీ కళ్లు లేని కబోదుల్లా నోరు పారేసుకుంటున్నాయన్నారు. ఇటీవల బెంగళూరులో సామాజిక న్యాయంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగింది. కళ్యాణమస్తు పథకం చదువుకు లింక్ అవడంతో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీలో నిరక్షరాస్యత తగ్గడం పట్ల ప్రతి ఒక్కరూ మన రాష్ట్రాన్ని ప్రశంసించారన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కళ్యాణమస్తు షాదీ తోఫా 5వ విడత కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అలాగే భవన నిర్మాణ కార్మికుల యొక్క కుమార్తెల యొక్క వివాహానికి సహాయం చేసే ఉద్దేశంతో దరిదాపు 78.53 కోట్ల రూపాయలు, దరిదాపు 10,000కు పైగా వాస్తవాలని చెప్పటం అంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో చదువులమ్మ తల్లిని ఏ విధంగా ఓలలాడిస్తూ ఉన్నాడో అర్థమవుతా ఉంది. చదువుకు ఆయన పెట్టే ఖర్చు, చదువుకు ఆయన ఇంపార్టెంట్, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఈరోజు కళ్యాణమస్తులో కూడా ప్రయారిటీ ఇచ్చి చదివించడానికి అవకాశం కల్పిస్తూ ఉంటే ఈరోజు ఆ కుటుంబాలు చదువుకుంటే వాళ్ళకు పెట్టే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు, ఆ కుటుంబాలు బాగుపడవచ్చు అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. దీన్ని కూడా ప్రకటన పట్టిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా, పెళ్లి కానుక తీసేశారని నువ్వు అనేక మీటింగుల్లో మాట్లాడావు. ఒక్కసారి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారో గమనించి మాట్లాడమని మీకు తెలియపరుస్తా ఉన్నా. అందుకని ఈ గొప్ప కార్యక్రమం, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సమాజంలో వెనుకబడినటువంటి వారి యొక్క స్థితిగతులు మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి 57 నెలలుగా జగన్ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, అరాచకాలు రాజధాని ఫైల్స్ సినిమా ద్వారా బట్టబయలు అయ్యాయని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఒక మూర్ఖుడి అహంకారం, ఒక దుర్మార్గుడి అవినీతి, అరాచక పరిపాలన వల్ల ఈ రాష్ట్రం అంధకారంలోకి నెట్టివేయబడిందన్నారు. నిన్న ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకృష్ణ మీద 1/2 కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ వైసీపీ గుండాలు, మంత్రులు, శాసన సభ్యులు, అనుచరులు దాడి చేశారన్నారు. మళ్లీ ఈ రోజు కర్నూలులో ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై మూకుమ్మడి దాడి జరిగిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కాంటసాని అనుచరులు పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం మీద దాడి చేస్తున్నారు. 4th ఎస్టేట్ మీద జగన్మోహన్ రెడ్డి దాడి చేయిస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, పోలీసు యంత్రాంగం పని చేస్తోందా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం అందరినీ కదిలించింది. ముఖ్యంగా రాజధాని అమరావతి రైతాంగం 34,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇస్తే దగ్గర 58 నెలలుగా వాళ్ళ కాల్చూ తింటూ, వాళ్ళని రోడ్డు మీద పెట్టి ధర్నాలు చేపిస్తూ, రాస్తారోకోలు చేపిస్తూ, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ జైల్లో పెట్టి రైతాంగాన్ని, రైతు కూలీల్ని, ఎస్సీ ఎస్టీ సోదరుల్ని, బీసీ మైనార్టీల్ని, రైతు మహిళల్ని, మహిళా రైతుల్ని ఎంత చిత్రహింసలు చేశారో, ఎంత మానసిక వేదన చేశారో
కొంతమంది పోలీసు అధికారులతో బూటు కాలుతో కూడా మరి అమరావతి మహిళల్ని అందిన సన్నివేశాలు ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలో జరిగిన విధ్వంసం కూడా కళ్ళకు కట్టినట్టు మరి రాజధాని ఫైల్స్ వాళ్ళ రాష్ట్రాన్ని మరి ఫోటోగ్రాఫర్ శ్రీను మీద దాడి చేసి మరి 1/2 కిలోమీటర్ పరిగెత్తించి కొట్టి ఇవాళ అతను చావు బతుకుల్లో హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ విధంగా మీడియా గొంతు నొక్కే విధంగా, పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా ఇవాళ మీడియా మరి 4th ఎస్టేట్ మరి మీడియా మీదే దాడి చేసే ఘటనలో ముఖ్యమంత్రి పాల్గొన్న రాప్తాడు బహిరంగ సభలోనే జరిగింది. ఇంకా సిగ్గు లేకుండా ఆ బూతుల మంత్రి మేము తంతాం, మేము పొడుస్తాం, మీరు లోగోలు పెట్టు రావద్దన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఈ లోగోలు పట్టుకునే హక్కు కూడా జర్నలిస్టులకు లేదా, అంటే మీడియాకు లేదా? ఈ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైకాపా అధికారంలోకి వచ్చాక దళిత వర్గాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయంటూ ఆరోపించిన తెదేపా పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా. ఎన్నికల బాండ్లలో క్విడ్ ప్రోకో ఉందని తాను అనేక మార్లు చెప్పానన్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఇదే వ్యాఖ్యలు చేసిందంటూ వెల్లడి. గత టీడీపీ హయాంలో సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధిని బోండా ఉమా గాలి కొదిలేశారన్న సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వెల్లడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.